ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. ఆయనలాంటి వారు ఎవరు కూడా ఉండరు. ఆయనలాగా ప్రేమించేవారు, ఆయనలాగా సహాయం చేసేవారు, ఆయనలాగా ఆదరించేవారు ఈ లోకంలో ఎవరు కూడా ఉండరు. బలము లేని వారికి బలమిచ్చే దేవుడు, సొమ్మసిలిన వారికి దేవుడు బలాన్నిచ్చి నడిపించే దేవుడు. ఉదయకాల సమయంలో బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారేమో, ఏ సమస్యలు ఏ కష్టాల్లో ఉండి బలహీనమైన స్థితిలో ఉన్నారో, ఆ బలము లేని బలహీనమైన స్థితిలో ఉన్న మీకు సహాయం చేసే దేవుడు మనకున్నాడు. ఎవరైతే ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడతారో దేవుని యొక్క సహాయం వారికి కలుగుతుంది. ఉదయకాల సమయంలో మీ బలహీనమైన పరిస్థితుల్లో దేవుని నమ్ముకొని ఆయన మీద ఆధారపడి దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా బలహీన పరిస్థితుల్లో మాకు సహాయం చేసే దేవుడవు నీవే. నీ వంటి వారు ఎవ్వరు కూడా లేరు దేవా. నీలాగా ప్రేమించేవారు, నీలాగా సహాయం చేసేవారు ఎవరు లేరు కనుక దేవా, ఈరోజు బలహీనమైన పరిస్థితుల్లో సమస్యల్లో నీ వైపు చూస్తున్నారు దేవా. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలములు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.